ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కరెంట్ అఫైర్ నేను మీకు డిసెంబర్లో చెప్పాలి కానీ ఆపిన. మీరందరూ అనుకోవచ్చు, ఏంటి శ్రవణ్ సార్ క్లాస్లో కొన్ని కరెంట్ అఫైర్స్ వేరే వాళ్ళ క్లాస్లో చూసుకుంటే అదే రోజు వస్తున్నాయి, మరి శ్రవణ్ సార్ క్లాస్ ఎందుకు చెప్పట్లేదని మీకు కొన్నిసార్లు డౌట్ రావచ్చు. నేను ఊరికే ఆపనండి, ఊరికే ఆపను. ఎందుకు ఆపుతా అంటే ఆ ఈవెంట్ రాని అది వచ్చాక మాట్లాడితే అప్పుడు ఇంకాస్త బలంగా ఉంటుంది ఆ టాపిక్. ఓకేనా? ఆ ఈవెంట్ వచ్చింది, నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. దీని పేరేంటి? భైరవ్ బటాలియన్. భైరవ్ బటాలియన్. ఇక్కడ భైరవ్ బటాలియన్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నిన్న అంటే మనం చూసుకుంటే జాన్ 26 ఆ రోజు నాడు వీళ్ళు కూడా మనకి కర్తవ్య పథ్ అని ఒక ఏరియా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తా. ఇది రియల్ టైం లొకేషన్ అండి, ఇది రియల్ టైం లొకేషన్. దీంట్లో నేను మీకు చూపిస్తా అసలు కర్తవ్య పథ్ అంటే ఏంటి, అది మనకి ఎలా రన్ అవుతుంది, అసలు దాని స్టోరీ ఏంటి, ఇవన్నీ ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ అవుతాం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే యా, ఇప్పుడు మీరు చూడండి, మనకి ఢిల్లీలో రైజినా హిల్స్ అని కొన్ని కొండలు ఉంటాయండి. పేరేంటి? రైజినా హిల్స్. హైదరాబాద్ అయితే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ గుర్తున్నాయి కదా. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని రైజినా హిల్స్ దగ్గరికి పట్టుకెళ్తా. ఓకే, మరి రైజినా హిల్స్ గురించి మాట్లాడినప్పుడు మీకు ఆరావళి కొండలు తెలిసి ఉండాలి. ఆరావళి కొండలు, ద ఆరావళి హిల్స్ ఆర్ ఎక్స్పాండింగ్ ఇన్ 3 states and 1 UT. 3 states ఏంటంటే ఇగో గుజరాత్, ఇగో రాజస్థాన్, ఇగో హర్యానా, ఇగో ఢిల్లీ. ఓకేనా? బస్సార్ నాకు కనబడతలేవు, కొంచెం వీడియో హెచ్డీలో పెట్టుకోండి. కనబడతలేవు, ఇగో 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 గ్రీన్ కలర్లో అక్కడెక్కడ ఆగుతున్నాయి, కనబడుతున్నాయివా? ఓకే, మిమ్మల్ని దగ్గర తీసుకెళ్ళాలి, తీసుకెళ్తాను రండి. ఇగో ఇవన్నీ ఆరావళి హిల్స్. ఇగో ఇప్పుడు మీకు కనబడతాయి. ఓకేనా? ఆరావళి హిల్స్ అవి 3.2 బిలియన్ ఇయర్స్ కిందివి, ఇప్పటివి కాదు అవి. వీటినే అంటే వీటి ఏజ్నే లెక్కించే కెపాసిటీ మనలోకి మన సుప్రీంకోర్టుకు ఉందట. మనం మాట్లాడుకున్నాం కదా వీటి గురించే. వీటినే మనం లెక్కిస్తున్నామట, ఏది ఆరావాలో ఏది ఆరావాలి కాదో అసలు మనకే లెక్కలేనలో మనమే వీటిని లెక్కిస్తున్నామంటే ఇక అంతకంటే ఇక జోక్ ఇంకేది లేదు. మరే అది 2025 బిగ్గెస్ట్ జోక్ అన్నట్లుగా. ఓకే, ఇక చూడండి, మీకు కర్తవ్య పథ్, మీకు కర్తవ్య పథ్ కనబడుతుంది. అఫ్కోర్స్ మనం వచ్చేసిన మాడిగే. ఇక్కడ మీకు ఒకటి చెత్తిరలా కనబడుతుందా, ఒకటి మీకు యా అంటే అంబ్రెల్లా షేప్లా కనబడుతుందా. ఇది అప్పట్లో మనకి ఎడ్విన్ ల్యూటిన్స్ అనే ఒక పర్సన్ ఇంత అందమైన ముగ్గుని డ్రా చేసిన అన్నట్లుగా. ఓకేనా? ఇదంతా కూడా అదే. ఇక్కడ మీరు చూస్తే ఒక ఛత్రి షేప్లా ఉందా లేదా, ఇదంతా కూడా. ఇగో ఇక్కడ మనకి రాష్ట్రపతి భవన్ ఉంది. ఇగో ఇక్కడ మీరు చూసుకుంటే మీకు పార్లమెంటు. ఓకేనా? ఓల్డ్ పార్లమెంటు, న్యూ పార్లమెంట్. ఓకేనా? ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇగో ఈ రోడ్ అండి, ఈ రోడ్ని మనం ఏమంటామంటే కర్తవ్య పథ్ అంటాం. ప్రతి భారతీయుడి కల అండి ఈ ప్లేస్కి వెళ్ళాలి. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇండియా గేట్ వస్తుంది. ఓకేనా? ఇగో ఇంకా ముందుకెళ్తే కనబడుతుంది ఇండియా గేట్. ఇక అఫ్కోర్స్ మీరు కూడా చాలామంది ఇక్కడికి వెళ్ళి ఉంటారు, నాకు తెలుసు, కానీ అది మీకు అని తెలియదు. అంతే మించి మీకు ఏం లేదు. ఇక ఇక్కడ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఉంటుంది. ఓకేనా? అఫ్కోర్స్ అది ఒక 28 feet అట్లా ఉంటుంది. ఇదంతా కూడా దీన్ని కర్తవ్య పథ్ అంటాం. ఈ రోడ్డు దగ్గర, ఈ రోడ్డు మీద ఇప్పుడు మనం చూస్తున్న ఈ కవాతులు ఈ మార్చింగ్ చేస్తారు. ఈ మార్చింగ్ చేసిన దగ్గర ఈ భైరవ్ బటాలియన్ కూడా ఇక్కడ తమ మార్చింగ్ చేసింది. అండ్ అదేవిధంగా ప్రతి స్టేట్ నుంచి ఒక్కొక్క శకటం అంటాం. శకటం అంటే ఒక వెహికల్ని తీసుకొస్తారు. ఆ వెహికల్ ఏం చెప్తుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది. వెహికల్స్ ఇట్లా ఉంటాయండి. ఇవి చూడండి, మీకు వెహికల్స్ ఏవంటే ఇవి చూడండి, ఇది ఒక వెహికల్, దాని ఒక శకటం అంటాం. మీరు తెలుగు అయినా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా శకటం అయినా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఇక్కడ చూస్తే మీకు ఇదొక శకటం, అదొక శకటం, ఇదొక శకటం, ఇదొక శకటం. సార్ తెలంగాణ నుంచి ఉందా? లేదు, తెలంగాణ నుంచి లేదు. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, అక్కడ ఎవరెవరు మనకి మోదీ, తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకొక పర్సన్ వాళ్ళు ఎవరంటే యూరోపియన్ యూనియన్. ఓకేనా? యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చారు. మరి యూరోపియన్ యూనియన్ అంటే ఏంటంటే ఇది ఒక 27 దేశాలతో ఉన్న ఒక కూటమి. ఎందుకు సార్? ఇది మేజర్గా అంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్, ఇప్పుడు మీరు చూడండి, ప్రతిదీ నేను మీకు లైవ్లో చూపిస్తా. ఓకేనా? మిగతా క్లాసులు ఎలా జరుగుతున్నా నాకు తెలియదు, కానీ నా క్లాస్ మాత్రం లైవ్. ఒక్కసారి వింటే ఇక మర్చిపోవడానికి ప్రాబబిలిటీ లేదు. ఇప్పుడు చూడండి, మీరు యూరప్కి రండి, ఒక్కసారి మీరు యూరప్కి రండి. గివ్ స్టేట్సా, సరే ఇవి కంట్రీసా? మన కంట్రీలో ఒక్కొక్క స్టేట్ అంతా కూడా లేవు, అవి కంట్రీస్ అట. మీరు కారు పట్టుకొని ఒక 100 km/h కొట్టుకుంటే ఒక రోజులో మీరు 3-4 దేశాలు దాటొచ్చు. అట్లాంటి దేశాలన్నీ ఒక్కలాగా దగ్గరికి వచ్చినాయి. దాన్నే మనం యూరోపియన్ యూనియన్ అంటాం. ఓకేనా? అది మ్యాస్ట్రిచ్ ట్రీటీ అని 1993లో వచ్చింది. దాని ప్రకారం 27 దేశాలు దాంట్లో ఉన్నాయి మనకి. ఓకే, ఇక్కడ నుంచి ఆ యూరోపియన్ యూనియన్ యొక్క అధ్యక్షురాలు, దాని ప్రెసిడెంట్ ఉర్సులా, తన పేరేంటంటే ఉర్సులా వాన్ డెర్ లయన్. ఓకేనా? ఉర్సులా, సింపుల్గా ఉర్సులా అని గుర్తుపెట్టుకోండి. ఆవిడ పేరు ఉర్సులా. ఓకేనా? తర్వాత
అక్కడ నుంచి అంటే ఆ యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ యొక్క ప్రెసిడెంట్ ఇంకో పర్సన్, ఈమె యూరోపియన్ యూనియన్ కౌన్సిల్, ఆ యూరోపియన్ యూనియన్ యొక్క ప్రెసిడెంట్. అదే యూరోపియన్ యూనియన్లో కౌన్సిల్ అధ్యక్షుడు ఎవరంటే మనకి యాంటోనియో కోస్టా. ఓకేనా, యాంటోనియో కోస్టా. ఓకేనా, యాంటోనియో కోస్టా అండ్ ఉర్సులా వీళ్ళిద్దరూ ఈ సంవత్సరం గెస్ట్లు. అయితే ఈ కాంటెక్స్ట్లో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపబ్లిక్ డే అంటే ఏంటి, అసలు రిపబ్లిక్ అంటే ఏంటి? అయితే ప్రతి రిపబ్లిక్ డేకి మనం ఫారెన్ నుంచి ఒక వ్యక్తిని గెస్ట్గా తీసుకొచ్చుకుంటాం. ఓకేనా, ఈ కల్చర్ మనకి 1950 నుంచే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకొచ్చుకున్న విదేశీ అధ్యక్షుడు, ఆ ఫారినర్ ఎవరంటే ఇండోనేషియా ప్రెసిడెంట్. ఓకేనా, సుకర్నో. ఓకేనా, ఈ ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్నో. ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు అడిగిండో అడిగినోడికే గుర్తులేదు. అంటే ఎగ్జామ్లకి ఒకటి అర్థమైపోయింది, ప్రతి సంవత్సరం ఒక గెస్ట్ వస్తుండు, ఆ గెస్ట్ ఇంతకుముందు డైరెక్ట్ అడిగేటోడు. ఇప్పుడు ఎట్లా అడుగుతున్నా క్వశ్చన్లో స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4లో ఒక స్టేట్మెంట్లో పడుతుండు. ఒక స్టేట్మెంట్లో ఇది స్టాటిక్ జీకే, సబ్జెక్ట్ కాదు, దీన్ని జీకే అంటారు. ఇగో దీన్ని కరెంట్ అఫైర్ అంటారు. ఓకేనా, ఈ కరెంట్ అఫైర్ 1 ఇయర్ అయిపోయినాక జీకే అయిపోద్ది. సబ్జెక్ట్ కూడా కాదు, ఇది పాలిటీ రిలేటెడా మరి ఎకానమీ కాదు, ఇది జీకే. ఓకేనా, అట్లా. సో ఈ సంవత్సరం చూసుకుంటే ఇక్కడ మనకి ఉర్సులా వచ్చింది, యాంటోనియో కోస్టా వచ్చిండు. పెద్ద పేర్లు కష్టంగా ఏం లేవు, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వీళ్ళిద్దరు వచ్చారు. ఇక్కడ చూడండి, గుర్తుందా, నేను మీతో కొన్నిసార్లు మాట్లాడినా, పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్స్ 150, అదేవిధంగా మనం చూసుకుంటే హ్యామర్ ప్రెసిషన్ వెపన్ సిస్టమ్, సూర్యాస్త్ర రాకెట్ సిస్టమ్, ఇట్లాంటి కొన్ని విషయాలు నేను నా ఇతర క్లాస్లో మాట్లాడినా. అవి ఇప్పుడు వచ్చినాయి అవి చూడండి. ఇక్కడ ఈ పరేడ్లో మనకి భైరవ్ బటాలియన్ కనబడ్డది, సూర్యాస్త్ర కనబడ్డది, 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం కనబడ్డది. ఆ ప్లేస్లో వందే మాతరం పాడినప్పుడు ఒక్కొక్కటి గూస్ బంప్స్ అది కూడా ఎంఎం కీరవాణి. ఓకే, ఎంఎం కీరవాణి కంపోజ్ చేస్తుంటే, అప్పట్లో వందే మాతరాన్ని కంపోజ్ చేసింది ఎవరు? జాదునాథ్ భట్టాచార్య. ఇప్పుడు ఎంఎం కీరవాణి కంపోజ్ చేస్తే పాడిన ప్రతి ఒక్క స్టేజ్ అక్కడున్న మట్టితో కూడా బాహుబలి, జై హో అన్న సౌండ్ ఎలా వచ్చిందో ఆ లెవెల్ గూస్ బంప్స్ వచ్చినాయి అక్కడ. ఓకేనా, మనందరం మిస్ అయిపోయినాం, అది వేరే విషయం. తర్వాత రాష్ట్రపతికి ఇచ్చే ఆ గౌరవ వందనం కానీ. ఓకేనా, సో యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చిన వీళ్ళిద్దరు కానీ, తర్వాత సో వీళ్ళు ఇక మన దేశం నుంచి వచ్చేది కాబట్టి మాట్లాడరు కదా, మీరు కూడా చుట్టాలంటికి పోతే ఇల్లు మస్తు కట్టిన, సూపర్ ఉంది, కిచెన్ అట్లా వీళ్ళు కూడా చూడండి. భారత్తోనే సుస్థిర ప్రపంచం అంట, పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇస్తారు. ఇక ట్రేడ్ కోసం వచ్చిన ఆ మాత్రం ఇవ్వాలి కదా. సరే, ఇప్పుడు ఇక్కడ చూస్తే చూడండి, సూర్యాస్త రాకెట్ లాంచెస్ కనబడుతున్నాయి ఇక్కడ మీకు. తర్వాత ఇక్కడ చూసుకుంటే అశోక్ చక్ర శుభాంశు శుక్లకి ఇస్తుంది మేడం. ఓకేనా, ఇవన్నీ మీకు కనబడుతున్నాయి. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపబ్లిక్ తెలుగులో ఏమంటున్నాం, దీన్ని మనం గణతంత్రం అంటున్నాం. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గణతంత్రం ఏంటండి? గణతంత్రం అంటే అర్థం ఏంటి అంటే, దేశ అధ్యక్షుడు ఈ ప్రెసిడెంట్ అనే వాడిని ఇన్హెరిటెన్స్ రాజ్యానుక్రమంగా, అంటే రాజు చచ్చిపోతే వాడి కొడుకు కాదు, ప్రజల చేత ఎన్నుకోబడతాడు. సార్ మరి ద్రౌపది ముర్ముని ఓటే, అరే నువ్వు ఓటేయకపోతే ఏంటి, నువ్వు ఓటేసిన ఓటేయలేదా, సీతకు ఓటేయలేదా, కేసీఆర్ ఓటేయలేదా, కేటీఆర్ ఓటేయలేదా? అది మీరందరూ ఓటేయాలంటే అది మామూలు విషయం కాదు. దానికి మనం వాడే పద్ధతిని ఆండ్రీ హెయిర్ మెథడ్ అంటాం. అది చాలా కష్టంగా ఉంటుందండి. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని ఒకటి ఉంటుంది, అది మళ్ళీ వేరే విషయం, ఇక్కడ దాన్ని డిస్కస్ చేయదలుచుకోలేదు. అంటే దేశ అధినేత అనేవాడు ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడుతుండు, ఏదో రాజ్యానుక్రమంగా రావట్లేదు. ఇప్పుడు డెమోక్రటిక్ దేశాలన్నీ రిపబ్లిక్ దేశాలు కాదు. ఓకేనా, డెమోక్రటిక్ దేశాలన్నీ రిపబ్లిక్ దేశాలు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డెమోక్రసీ బ్రిటన్, బట్ రిపబ్లికా, దానికి రాజు రాణి ఉన్నారు కదా, క్రౌన్, అట్లా అన్నట్లుగా. ఓకే, అసలు ఈ రిపబ్లిక్ గణతంత్రం ఏంటో మనకు అర్థమైంది. వై ఓన్లీ 1950 జాన్ 26? ఎందుకు ఈ రోజే సార్, ఎందుకు మరి రీజన్ ఏంటి? ఎందుకంటే నేను ఇక్కడ మాట్లాడతా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియన్స్ అంటేనే సెంటిమెంట్ అంటేనే ఇండియన్స్. మరి ఆ సెంటిమెంట్ ఎట్లా వర్కౌట్ అయింది? ఆ సెంటిమెంట్ ఎట్లా వర్కౌట్ అయిందంటే 1930 జాన్ 26ని మనం ఏం చేస్తామంటే 1929లో మనకి ఒక ఐఎన్సి సెషన్ జరిగింది. ఓకేనా, ఏం జరిగింది? ఒక ఐఎన్సి సెషన్ జరిగింది. ఈ ఐఎన్సి సెషన్ ఎక్కడ జరిగిందంటే మనకి
లాహోర్లో జరిగింది. ఓకే, లాహోర్ నేను ఉన్నాగా చూపిస్తా కదా, రండి అంతా బట్ ట్రావెల్ కండి, నేను ఉన్నాగా మీకెందుకు భయం. యా ఓకే, యా లాహోర్ యాడుందండి లాహోర్, ఇండియానా పాకిస్తానా? ఓకే మీకు ఇంకాస్త చిన్నగా చూపిస్తా. యా ఇదంతా ఇండియా బార్డర్, లాహోర్ పాకిస్తాన్ పంజాబ్ మనదే, కానీ మనం ఇచ్చేస్తున్నాం. ఓకేనా? యా పాకిస్తాన్ పంజాబ్, ఇక పాకిస్తాన్ పంజాబ్లో ఉంది. ఇది బార్డర్, ఇది మన పంజాబ్, ఇది వాళ్ళ పంజాబ్. చాలా పెద్ద సిటీ అండి లాహోర్, అంత చిన్న సిటీ కాదు, ఇది చాలా పెద్ద సిటీ. ఓకే, ఇది లాహోర్. ఇక్కడ చూడండి, లాహోర్ ఏ నది ఒడ్డున ఉన్నది? లాహోర్ రావి రావి రావి, యా 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 లాహోర్ ఎట్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ రావి. ప్రిసైడెడ్ బై, దీనికి అధ్యక్షత వహించింది ఎవరు ఈ ఇన్స్టిట్యూషన్ కంటే? ప్రెసిడెంట్. దీనికి ప్రెసిడెంట్ ఆ రోజు ఎవరంటే, యా మీరు అనుకుంది నిజమే, జవహర్లాల్ నెహ్రూ. యా జవహర్లాల్ నెహ్రూ. చూడండి గాయస్, ఈ స్టోరీ చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ స్టోరీ. ఇప్పుడు చూస్తే 1929 ఐఎన్సీ సెషన్ అనేది లాహోర్లో జరిగింది, అది కూడా రావి నది ఒడ్డున జరిగింది. దానికి ప్రెసిడెంట్ జవహర్లాల్ నెహ్రూ. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడంటే, మాకు స్పెషల్ డొమినియన్ స్టేటస్ అవసరం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటుంది కదా జగన్ ఉన్నప్పుడు, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, ప్రత్యేక హోదా ఇవ్వండి. ఎవర్రా మీరు మాకు ప్రత్యేక హోదా ఇచ్చారు, మాకు సెపరేట్ దేశం కావాలి. దాని పేరే పూర్ణ స్వరాజ్. ఓకే, హిందీలో అయినా తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా పూర్ణ స్వరాజ్, స్వరాజ్యం అంటే స్వాతంత్రం మొత్తంగా కావాలి. స్పెషల్ డొమినియన్ స్టేటస్ ఎవ్వడు కూడా అడగడు. మేము అడగం. ఫస్ట్ టైం ఐఎన్సీ మాకు డొమినియన్ స్టేటస్ వద్దు, మాకు పూర్ణ స్వరాజ్ కావాలండి. అప్పుడు రావి నది ఒడ్డున మన జవహర్లాల్ నెహ్రూ ఫ్లాగ్ని హోస్టింగ్ చేసి, తర్వాత మన గాంధీ ఏమనంటే 1930 జాన్ 26 కల్లా స్వాతంత్రం రావాలి, రాకపోతే ప్రతి ఒక్క ఇంటి కూడా మీరు ఫ్లాగ్ ఎగరేయండి, బ్రిటిష్ వాడు చూడాలా, మనం ఫ్లాగ్ ఎగరేయాలా. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనం జాన్ 26ని మన దేశపు ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుందాం అని చెప్పిండు. దాన్నే పూర్ణ స్వరాజ్ అన్నం. ఓకే, ఈ స్టోరీని కాస్త పక్కన ఫ్లాష్ బ్యాక్ ఓవర్ అమ్మా. యా ఓవర్ జరిగింది. అయితే మన దేశంలో కేబినెట్ మిషన్ ప్లాన్ కూడా వచ్చిందండి. కేబినెట్ మిషన్ ప్లాన్ ఏ ఇయర్లో వచ్చిందంటే ఇది 1946లో వచ్చింది. ఓకేనా? కేబినెట్ మిషన్ ప్లాన్, దీన్ని చూసుకుంటే మనకి సర్ స్టాఫర్డ్ క్రిప్స్ కానీ, అలెగ్జాండర్ కానీ, అదేవిధంగా మనకి లారెన్స్ కానీ, పెతిక్ లారెన్స్. సో 3 పర్సన్స్ ఉంటారు ఇందులో. మనకి క్రిప్స్, అలెగ్జాండరు, పెతిక్ లారెన్స్, ఈ 3 ఉంటారు. ఈ 3 ఈ కేబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారంగా మన దేశంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పడ్డది. మీరు తెలుగులో అయినా, ఇంగ్లీష్లో అయినా, హిందీలో అయినా రాజ్యాంగ పరిషత్ అనాలి. కాకపోతే ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటారు, అది వేరే విషయం. ఈ రాజ్యాంగ పరిషత్ ఎందుకంటే భారతదేశం తను సొంతంగా ఒక రాజ్యాంగాన్ని రచించుకోవాలని నిర్ణయించింది. దానికోసం ఇది ఏర్పడ్డది. ఓకేనా? ఇది ఏర్పడ్డాక తర్వాత మనం చూసుకుంటే మనకి డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడ్డది. డ్రాఫ్టింగ్ కమిటీ, అబ్బా సార్ ఈ కమిటీలు మాకు హెడ్ఏక్ వస్తుంది, మరి కమిటీల మీద మరేమైనా ఉందా అంటే మనం సెపరేట్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ టైం ఎక్కడికో ఇంకో 2-3 గంటలకు వెళ్తుంది. నాకు ఆ ఓపిక లేదు ఇప్పుడు. యా అఫ్కోర్స్ నాకు కాదు, మీకు లేదు ఆ ఓపిక. యా ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి హెడ్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, దాంట్లో ఉన్న సభ్యుల్లో మనకి ఇంపార్టెంటే కమిటీ. అసలు ఎందుకు ఇస్తాం? ఇప్పుడు ఇంట్లో ఒక పెళ్లి జరిగితేనే ఒకళ్ళు పెళ్లి పత్రికలు వంచాలి, ఒకడు మాన్యవారికి వెళ్ళి షాపింగ్ చేయాలి, ఒకడేమో భోజనాలు చూసుకోవాలి, 1,000,000 పనులు ఉంటాయి. అరే ఇంట్లో పెళ్ళికే ఉంది, దేశం మొత్తానికి కావాల్సిన రాజ్యాంగం తయారు చేస్తున్నాం భయ మనం. మరి ఎన్ని కమిటీలు ఉండాలి, ఎంతమంది ఉండాలి, మరి ఎంత పెద్ద వ్యవస్థ ఉండాలి? ఓ ఆ డ్రాఫ్టింగ్ కమిటీ అంబేద్కర్ హయాంలో వచ్చింది. ఓకేనా? సో సుమారుగా ఒక 60+ దేశాలకు వెళ్ళి అన్ని దేశాల్లో ఉన్న సారాన్ని మొత్తం తీసుకొచ్చుకుని, అందుకే మనం దాన్ని ఏమంటామంటే అతుకుల బొంత అంటాం. అంటే అక్కడ ఇక్కడ మంచి ఎక్కడున్నా కూడా దొంగతనం కాదు, తస్కరించవచ్చు. ఓకేనా? దొంగతనానికి తస్కరించడానికి చాలా తేడా ఉంది అంటారు కదా. అలా మనం తీసుకొచ్చినాం. అలా తీసుకొచ్చిన ఈ రాజ్యాంగం, ఈ కాన్స్టిట్యూషన్ ఇది మనకి 1949 నవంబర్ 26 నాడు రెడీ అయిపోయింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాకీ, ఇక రెడీ అయిపోయింది. మరి రెడీ అయిపోయినా కూడా దాన్ని ఆ రోజు ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే సెంటిమెంట్ అంటేనే ఇండియా అంటేనే సెంటిమెంట్ లిస్టులు. అరే ఆగురువే, ఇంకో 2 రోజులు అయిందనుకో, అప్పుడు ఎప్పుడో మనం మాట్లాడుకున్న పూర్ణస్వరాజ్ రోజు అవుతుంది కదా. అరే ఆగండి, సరే ఆగినాం. అందుకే ఈ రోజు నాడు దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజు నాడు కాన్స్టిట్యూషన్ రెడీ అయిపోయింది. బట్ ఈ రోజు నాడు
కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయింది. ఇంప్లిమెంట్కి రెడీ అవ్వడానికి చాలా తేడా ఉంది. ఓకేనా? మంచిగా బట్టలు వేసుకొని రెడీ అయ్యి ఇంట్లోనే ఉన్నావు, కానీ బయటకు వస్తున్నాయి కదా, అది అంటే అట్లా. దీన్ని నేషనల్ లాయర్స్ డేగా జరుపుకుంటాం, అది వేరే విషయం. దీన్ని మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాం. అయితే మీరు చాలామంది అనుకోవచ్చు, చిన్నప్పుడు మనకు అర్థం కాకపోయేది కదా, ఇండిపెండెన్స్ డే అయినా రిపబ్లిక్ డే అయినా జెండా వందనం అంటున్నాం, ప్రతిసారి జెండా వందనం. కానీ స్వాతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ నాడు మనం జెండాని హోస్టింగ్ అంటాం, ఇక్కడ అన్ఫర్లింగ్ అంటాం. అంటే ఆల్రెడీ మీద సెటప్ అయిపోయి ఉంటుంది, దాన్ని కాస్త లాగే సెటప్ చేసుకోవాలి. అంటే ఇండిపెండెన్స్ డే ఏంటంటే మనం పైకి రావడం అంటే మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిందని అర్థం, కానీ ఆల్రెడీ మీద సెటిల్ అయిపోయింది, అందుకే దాన్ని మనం అన్ఫర్ల్ చేసుకుంటాం ఇక్కడ. అయితే ఇదంతా మనకి ఎందులో కనబడుతుంది అంటే ఇండియన్ పాలిటీలో కనబడుతుంది, అదేవిధంగా ఇండియన్ హిస్టరీలో దట్టు మోడర్న్ హిస్టరీలో కనబడుతుంది. ఓకే, ఇది కూడా రేపు ఇక్కడ రాసిన దీంట్లో నుంచి మీకు 2 మార్కులు, 1 మార్కు కాదు 2 మార్కులు రాకపోతే తర్వాత ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను మరీ చెప్తాను, అంటే ఇవి కాదు ఈ ఏరియా నుంచి మార్క్స్ వస్తానని చెప్తున్నా. ఓకేనా? కమిటీస్ మీద ఒక క్వశ్చన్ గ్యారంటీ. ఓకే, అలా. తర్వాత ఇప్పుడు కరెంట్ అఫేర్ ఏంటి, ఇది మనకి ఇంపార్టెంట్. ఈసారి రిపబ్లిక్ డేకి మనం థీమ్స్ 2 ఇవ్వడం జరిగింది. ఒక థీమ్ వచ్చేసి వికసిత్ భారత్, మదర్ ఆఫ్ డెమోక్రసీ. వికసిత్ భారత్, ప్రజాస్వామ్యానికి నువ్వు అమ్మ లాంటి దానివి. మదర్ ఆఫ్ డెమోక్రసీ, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ప్లీజ్ ట్రై టు బై హార్ట్ ఇన్ ఓన్లీ ఇంగ్లీష్. ఓకే. నెంబర్ 2, 150 years టు ద వందే మాతరం. ఎన్నిసార్లు మాట్లాడినామండి వందే మాతరం గురించి, మళ్ళీ స్పెషల్గా మాట్లాడతా, ఎందుకంటే టైం బీయింగ్ మర్చిపోవడం మనిషికున్న అదృష్టం అండ్ దురదృష్టం. ఓకే, ఏదైతే మర్చిపోవాలో దాన్నే గుర్తుపెట్టుకుంటాం, ఏదైతే గుర్తుపెట్టుకోవాలో దాన్నే మర్చిపోతాం, అప్పుడప్పుడు పడుకుంటాం కూడా. ఓకే, అలా. సో ఈ వందే మాత్రం స్టోరీ ఏంటి, ఇది కాస్త నేను లాగను, బట్ నేను మాట్లాడుతున్నా అంటే మాత్రం మీకు ఒక మార్కు 100% నా నుంచి గ్యారంటీ. ఎందుకు సార్ మీరు అన్నిసార్లు మాట్లాడుతారంటే గాయం విలువ తెలిసినోనికి సాయం తెలుస్తుంది. ఎందుకంటే 2030 నుంచి ఇప్పటి వరకు వచ్చిన పేపర్లు మొత్తం వడకట్టి మిక్చర్ చేసేసి ఏ క్వశ్చన్స్ ఏంటో అని అడుగుతారు. ఇలాంటి స్టూడెంట్స్ నా ముందు ఎంతోమంది చిన్న మిస్టేక్స్తోని, వాళ్ళకు చిన్న ఈగోస్తోని కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను మరీ చెప్తున్నా. ఇక చూద్దాం మనం స్టోరీ. ఇక చూస్తే ఇట్లా ప్రతి సంవత్సరం మన దేశానికి గెస్ట్ రావడం కామన్, వాళ్ళతో మనం డీల్ చేసుకోవడం కామన్. ఏ గెస్ట్ అయినా ఇంటికి వస్తే మనం ఏం లాభం లేకుండా అయితే పంపించలేం కదా. సో అట్లా. మరి ఇక్కడ థింగ్ ఏంటంటే వీళ్ళు మన దేశంతో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? ఒక FTA, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. చూడండి, మన లాస్ట్ కరెంట్ అఫేర్లో మనం ఒమన్ దేశంతో సెపా కాంప్రిహెన్షన్ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నాం. ఓకేనా? అదే మనం EFTA, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ యూరోపియన్ అసోసియేషన్తో మనం చూసుకుంటే టెపా జరుపుకున్నాం. ఓకేనా? టెపా అదొక అగ్రిమెంట్ జరుపుకున్నాం. ఓకేనా? అంటే లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే న్యూజిలాండ్తో ఇంకొక అగ్రిమెంట్ జరుపుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే యూరోపియన్ యూనియన్తో ఈ అగ్రిమెంట్ జరుపుకున్నాం. అంటే ఇవన్నీ ఏంటంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. అంటే ఫ్రీ ట్రేడ్ అంటే ఒకటి సింపుల్గా చెప్తున్నా, మీరు ఇక్కడ ఎక్కువ అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇక్కడ నేను ఒక 2 వ్యక్తులను తీసుకొని మాట్లాడతా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి పేరు ఏంటంటే పాల్ అన్నట్లుగా. ఓకే, ఇంకొక వ్యక్తి పేరు ఏంటంటే తరుణ్ అన్నట్లుగా. ఓకే, ఈ 2 వ్యక్తులు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వ్యక్తి దేశం పేరు ఏంటంటే పాకిస్తాన్ అనుకోండి. ఓకేనా? ఈ వ్యక్తి దేశం పేరు ఏంటంటే తజికిస్తాన్ అనుకోండి. ఓకేనండి, బాగుంది. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఈ దేశంలో కొన్ని ప్రొడ్యూస్ అవుతున్న కొన్ని థింగ్స్ ఉన్నాయి, XYZ ABC. ఈ దేశంలో కొన్ని తయారవుతున్న కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, 1 2 3 4. ఓకే, ఈ X అంటే ఏదో కార్ అనుకోండి, ఆ 1 అంటే ఏదో ఐఫోన్ మొబైల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ దేశంలో ఈ ఐఫోన్ ఒక 100 రూపాయలకి తయారైంది అనుకోండి. బట్ ఈ తజకిస్తాన్ వాడు ఈ పాకిస్తాన్ మీద ట్యాక్స్లు పెంచి ఇక్కడ దీన్ని ఒక 150 రూపాయలకి అమ్ముతుండు. కానీ ఎప్పుడైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వచ్చిందనుకోండి, ఇప్పుడు ఓకే 150కి అమ్ముతుండు. ఈ దేశంలో ఈ పాకిస్తాన్లో చాలామందికి మొబైల్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ 100 రూపాయల కంటే 150 రూపీస్ వల్ల కొనలేని కొంతమంది ఉన్నారు. ఓకే, కొనలేకపోతున్నారు కొంతమంది. మరి ఇక్కడ కొనలేనప్పుడు ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది, ఎక్కువ జరగదు. అంటే ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళ ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా ఇక్కడ కొనాలని పర్చేసింగ్ పవర్ ఉండి కూడా వాడు కొనలేకపోతుండు. ఇప్పుడు 2 దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ జరిగింది. ఇక 100నే కదా, ఇక 100కే అప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎక్కువ మంది కొంటారు. మరి దానికి బదులుగా ఈ దేశ అధ్యక్షుడు తరుణ్ వీళ్ళని ఏమడుగుతుందంటే, సరే మీ దేశంలో ప్యాడీ వరి ఎక్కువ వండుతుంది కదా, మాకు ఎక్స్పోర్ట్ ఇవ్వరు. ఊరికైతే ఇవ్వం కదా, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మరి మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తాం, అట్లా ఉంటాయి అట్లా అన్నట్లుగా. ఇవి ఫ్రీ ట్రేడ్లు. ఓకేనా? మీకు అర్థమే భాషలో చెప్పినా అట్లాంటి ఫ్రీ ట్రేడ్లు మనతో వాళ్ళు జరుపుకున్నారు. ఇవి చూసుకుంటే
అయితే మొత్తంగా ఈ ఈవెంట్ మొత్తం మనకు జరిగేది ఏ ఏరియా అంటే కర్తవ్య పత్. ఏం పత్? కర్తవ్య పత్. ఇప్పుడు మనం చూపించిన రోడ్ని కర్తవ్య పత్ అన్నమాట. ఈ కర్తవ్య పత్ రోడ్డు మీద ఇవన్నీ జరిగాయండి. ఓకేనా? ఎస్. ఈ కర్తవ్య పత్లో మనం చూసుకుంటే మనకి మేజర్గా ఇట్లాంటి 2 హంప్ క్యామల్స్ వచ్చినాయి. వీటిని మన బ్యాక్టీరియా క్యామల్స్ అంటాం. మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ సెషన్లో. ఇక్కడ చూసుకుంటే మనకి ఇట్లాంటి వీటిని ఏమంటాం మనం, వీటిని చూసుకుంటే జరిగిన వేడుకల్లో 2 మూపురాలు జాన్ స్కార్ పోనీలతో, అంటే ఇది ఒక రకమైన గ్రద్ద అండి. మన హాక్స్ అంటాం వాటిని. ఓకేనా? కొన్ని ర్యాప్టర్స్ అంటారు, కొన్ని హాక్స్ అంటారు, ఈగలు అన్నమాట. ఓకేనా? ఎస్. సో ఇక్కడ చూసుకుంటే మనకి 2 మూపురాలు అంటే 2 హంప్ బ్యాక్టీరియన్ క్యామల్స్ కానీ జాన్స్కార్ పోనీ, వీటిని జాన్స్కార్ పోనీ అంటారట. అవి ఇట్లాంటివి కానీ ఇట్లా మొత్తంగా మనకి భైరవ బెటాలియన్ సైనికులు వీళ్ళందరూ వచ్చారు. ఓకేనా? ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో మనకు ఒక క్వశ్చన్ అడగడానికి ప్రాబిలిటీ ఉంది. అదేంటంటే ఇప్పుడు నేను మాట్లాడిన ఈ భైరవ బెటాలియన్, మరి ఇప్పటి వరకు ఈ పేరు మన ఇండియన్ ఆర్మీలో లేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది. మరి ఏంటి దీని స్టోరీ ఏంటి ఒక్కసారి మనం చూద్దాం. భైరవ బెటాలియన్ అంటే ఇప్పటి వరకు ఒక ఆర్మీ ఏదైనా యుద్ధాన్ని చేయాలనుకుంటే ప్లాన్ చేసుకుంటుంది. వీళ్ళు ప్లాన్ చేయరు. ఆర్మీ ఏదైనా ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ ఎట్లుంది దాన్ని మొత్తం మానిటర్ చేసుకుంటారు, ఎట్లాంటి వెపన్స్ ఇలా ఏం చేయరు. డైరెక్ట్ యాక్షన్. చచ్చిపోతారు. మరి అదే కదా భైరవ బెటాలియన్ అంటే. అయితే ఉంటాం లేదా పోతాం. అది కాన్సెప్ట్. 24/7 రెడీ. మామూలు రెడీ కాదు. ఇది మన దేశానికి అందులోకి వెళ్ళడం అంటే నో గ్యారంటీ అండ్ లైఫ్ అట్లా అన్నట్లుగా. సో ఇక్కడ చూద్దాం. అండ్ న్యూ క్లాస్ ఆఫ్ కంపాక్ట్ హై టెక్నాలజీ కంబాట్ అంటే అర్థం ఏంటి తెలుసా? యుద్ధం. ఓకేనా? యుద్ధాన్ని కంబాట్ అంటాం. ఓకేనా? కంబాట్ యూనిట్స్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ ఎంతమంది చూసుకుంటే ఒక్కొక్క బెటాలియన్లో 250 సోల్జర్స్, ఆర్టిలరీ, ఎయిర్ డిఫెన్స్, సిగ్నలింగ్, కంబాట్ సపోర్ట్, ఇన్ఫాంట్రీ, ఇవన్నీ కూడా. ఓకే, మరి వాళ్ళు ఎట్లా స్విఫ్ట్, మామూలు వేగం కాదు, మెరుపు వేగం, సర్ప్రైజ్, అరే ఎక్కడి నుంచి వచ్చినారు ఫ్లాష్ మ్యాన్ అట్లా. ఓకే, నెక్స్ట్ హై ఇంపాక్ట్ ఆపరేషన్స్, అంత దారుణంగా అట్లా వస్తారు. అన్లైక్ పారా స్పెషల్ ఫోర్స్, మిగతా ఫోర్సెస్లా కాదు, వీళ్ళు పొజిషన్స్ క్లోజ్ టు ద బార్డర్. మిగతా అరే బార్డర్ అక్కడ ఉంది ఇక్కడ అట్లా కాదు, వీళ్ళు డైరెక్ట్ బార్డర్ దగ్గరనే దా చూసుకుందాం, అంత డేంజర్ అట్లా వీళ్ళు. ఓకేనా? ఇట్లాంటి థింగ్ మన దగ్గరికి వచ్చింది. ఇక్కడ చూడండి ద ఆర్మీస్ ఓన్ వర్డ్స్ భైరవ్ యూనిట్స్ ఆర్ బిల్డ్ టు ద ఫైట్ టు నైట్. ఈ రాత్రికి యుద్ధం మొదలు పెడదాం, రేపో ఎల్లుండ కాదు, అంతా అగ్రెసివ్ అన్నట్లుగా. ఓకేనా? సో ఇట్లాంటి ఆర్మీ మనకి రెడీ అయిపోయింది. అందుకే ఈ ఆర్మీని ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది మనకి, ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చింది. ఓకేనా? అండ్ దాంతో పాటుగా ఇక్కడ మనకి కొన్ని శకటాలు వచ్చినాయి. ఇక్కడ చూడండి మనకి శకటాలు కనబడుతున్నాయి కదా. శకటాలు అంటే ఏం లేదండి, ఒక వెహికల్ దాని మీద వాళ్ళ రాష్ట్రం సంబంధించిన కొన్ని సింబల్స్ ఇట్లా చూసుకుంటారు. వీడు ఎవరంటే మనకి రాణి అహల్యాబాయ్ హోల్కర్. అబ్బా అవునా, మరి గుర్తుపెట్టుకోవాలా? అది లాస్ట్ ఇయర్ మీ ఎస్ఏ క్వశ్చన్. హోల్కర్స్ అనే సర్దార్లు ఏ రాష్ట్రంలో ఏ క్యాపిటల్లో ఉంటారు? అది లాస్ట్ టైం మీ పోలీస్ క్వశ్చన్. ఓకేనా? ఇది వచ్చింది ఎక్కడి నుంచి? ఇండోర్ నుంచి. మరి ఇండోర్ ఎక్కడ ఉంటుంది? మధ్యప్రదేశ్లో ఉంటుంది. మరాఠా సామ్రాజ్యాలను మీరు చూసినప్పుడు మీకు కొన్ని సర్దార్లు కనబడతాయి. అవి ఏంటంటే పీష్వాలు పూణేలో, భోన్స్లేలు నాగపూర్లో, సింధియాలు గ్వాలియర్లో, హోల్కర్లు మనం చూసుకుంటే ఇండోర్లో, తర్వాత మనం చూసుకుంటే బరోడా నుంచి ఇంకొంతమంది మనకు కనబడుతున్నట్టుగా అట్లా వీళ్ళని మనం సెగ్రిగేట్ చేసుకొని చూసుకుంటాం. ఓకే, అయితే ఇక్కడ ఈ శకటాలు అంటే ఈ వెహికల్స్ మనకి ఎన్ని కనబడుతున్నాయంటే ఓన్లీ 17 స్టేట్స్ అండ్ డ్యూటీస్ నుంచి మాత్రం వచ్చిన, తెలంగాణ నుంచి లేదు. ఓకే, ఎస్, ఇది దీనికి సంబంధించిన విషయం. అయితే ఇక్కడ మనం ఒకటి రెట్రో పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. రెట్రో అంటే ఏంటంటే పాతకాలపు విషయాల్ని మళ్ళీ ఇప్పుడు స్మరించుకోవడం అన్నట్లు రెట్రో అంటే. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి సర్వే ఆఫ్ ఇండియా, ఈ పేరు విన్నారా మీరు? ఈ పేరైతే విన్నారు కదా మీ లైఫ్లో అయితే, సర్వే ఆఫ్ ఇండియా. ఇక్కడ మీకు హైదరాబాద్ మీద అనుకుంటే మీరు ఉప్పలకి వెళ్ళే రూట్లో మీకు కనబడుతుంది. ఈ సర్వే ఆఫ్ ఇండియా దేని కింద పనిచేస్తుంది? మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ప్రజెంట్ మినిస్టర్ ఎవరు? జితేంద్ర సింగ్. ఓకేనా? తన కింద ఇది వర్క్ అవుతుంది. ఇది ఎప్పుడు ఏర్పడింది తెలుసా? షాక్ అవుతారు. ఎప్పుడు ఏర్పడిందంటే ఇప్పుడు ఏర్పడిందండి. ఓకేనా? 1767. అప్పుడెప్పుడో ప్లాసీ, బక్సార్, అలహాబాద్ ట్రీటీ ఆ టైంలో ఏర్పడిన దాన్ని ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం? ఇవి పేపర్లోకి చిన్న కట్స్కి వస్తే కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక స్టోరీ ఏంటంటే రాజ్యాంగం తొలి ప్రతి ముద్రణ అంటే ఫస్ట్ ఇప్పుడు ప్రతి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి రాసిర్రు,
ఆ రాసిందాన్ని ఫస్ట్ టైం మీరు జిరాక్స్ కాపీ కానీ చేస్తారు కదా, అది ఇక్కడ జరిగిందంటే చూడండి, ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ అనుకోకుండా అన్ఇంటెన్షనల్గా వస్తుంది. సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ అని మనకు క్వశ్చన్ పడుతుంది. ఎక్కడ అంటే క్వశ్చన్ నేను చెప్పను, మీరే చూడండి. డెహ్రాడూన్లోని సర్వే ఆఫ్ ఇండియా ముద్రణాలయం. ఎక్కడ హెడ్ క్వార్టరు? డెహ్రాడూన్. ఓకేనా? యా, డెహ్రాడూన్. అయితే ఈ డెహ్రాడూన్, ఈ సర్వే ఆఫ్ ఇండియాకి ఒక గొప్ప చరిత్ర వచ్చింది. ఆ చరిత్ర ఏంటంటే మన దేశపు కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగాన్ని స్వయంగా తన చేతులతో రాసిన వ్యక్తి ఎవరండి? మనకి ఇంతకుముందు పోలీస్ క్వశ్చన్ గ్రూప్స్లో యూపీఎస్లో చాలాసార్లు ఎవరు? మనకి ప్రేమ్ బిహారీ రైజాదా. ఓకే, ప్రేమ్ బిహారీ నారాయణ రైజాదా ఇక్కడ కనబడుతుంది తన పేరు. యా, సో మొట్టమొదటి రాజ్యాంగ తొలి చేతిరాత ప్రతిని ప్రేమ్ నారాయణ రైజాదా. ఓకే, సో నేను రాస్తున్నా, తన పేరు ఇంపార్టెంట్ అండి, ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా. ఈయన ఏమంటామంట మనం? క్యాలిగ్రాఫర్ అంటాం. ఓకేనా? క్యాలిగ్రఫీ అంటే తన చేతిరాతతో ఈ రాజ్యాంగ ప్రతిని సో ఈ ఏంటి ఇక్కడ మనం చూస్తున్న ఈ రాజ్యాంగాన్ని తన హ్యాండ్ రైటింగ్తో రాసిన పర్సన్ ఎవరంటే ప్రేమ్ బిహారీ నారాయణ రైజాదా. చాలా ఇంపార్టెంట్. ఆ రాసిన దాన్ని ఫస్ట్ టైం ఎవరు ప్రింట్ చేశారంటే ఈ సర్వే ఆఫ్ ఇండియాలో దీన్ని చేసారు. నేటికి పదిలంగా ఉన్న రాజ్యాంగం యొక్క తొలి కాపీ. ఇవి మన దేశపు యొక్క సంపద. సో ఇట్లా మనకు వచ్చింది. రేపు పొద్దున మన కర్మగాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తొలి రాజ్యాంగ ప్రతిని ఇది ఏ బుక్లో ఉండదు, ఏ పుస్తకంలో ఉండదు. అందుకే చెప్తున్నా మరి. ఓకే, యా, నెక్స్ట్. సో కర్తవ్యపథ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శకటం ఏంటి అని మనకి క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వచ్చు. ఓకేనా? ఆ శకటం ఏంటంటే ఇక్కడ చూసుకుంటే హోంశాఖ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించిన అన్నట్లుగా మనం చూసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ నేను ఇంకొక విషయం మర్చిపోయానండి, నోట్. ఈ నోట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ప్రెసెంట్ హోమ్ మినిస్టర్ ఎవరు మనకి? అమిత్ షా కదా. ఓకే, సో ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళే మనం చూసుకున్న ఈ పద్మ అవార్డ్స్ని ప్రకటించి మీరు ఇన్స్టాగ్రామ్ అలా చూస్తున్న పీడిఎఫ్ని రిలీజ్ చేసేది వాళ్ళే. ఓకేనా? అట్లా ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో తర్వాత ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, భారత్ పర్వ్. ఓకే, భారత్ పర్వ్ ఈ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున మిమ్మల్ని ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి వాడతారు. ఓకే, మరే భారత్ పర్వ్ అంటే ఏంటి? ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ఫ్రేమ్ అయితే చదువుతుంది. ఇక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కేంద్రం నిర్వహించే 6 రోజుల పండగ. ఓకే, 6 రోజుల పండగ. సో చూసుకుంటే మనకి ఈ 26 నుంచి మొదలుకుంటే జాన్ 31 వరకు ఇలా ప్రతిరోజు మనకి ఈ కర్తవ్య దగ్గర కానీ అదేవిధంగా జాతీయ సాంస్కృతిక పర్యాటక ఉత్సవంగా మనం భారత పర్వని జరుపుకోవడం జరుగుతుంది. అంటారు మనకి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరుపుతున్న పండుగ ఏంటి? మరి భారత్ పర్వ, లేకపోతే భారత్ మేళానా, భారత్ సంచార, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ పడతాయి మనకి. దాని పేరేంటంటే మనకి భారత్ పర్వ అంటారు. ఓకే, ఈ గణతంత్ర దినోత్సవం, ఈ రిపబ్లిక్ డేస్ ఎండ్గా మనం చూసుకుంటే మనం దాన్ని కూడా చూసుకోవచ్చు, రీట్రీట్ అనే పేరుతో కూడా మనం దాన్ని పిలుచుకుంటాం అన్నట్లుగా. ఓకేనా? సో కొన్ని శకటాలు ఇక్కడ మనకి చాలా సిగ్నిఫికెంట్గా కనబడుతున్నాయి. మేజర్గా ఏంటంటే మనకి మణిపూర్కి సంబంధించిన ఒక వెహికల్. ఈ వెహికల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఈ మణిపూర్కి రిలేటెడ్ ఉన్న కొన్ని థింగ్స్ ఇక్కడ ఉన్నాయండి. అవి ఏంటంటే హాతీ చిల్లీ. అక్కడ మణిపూర్లో ఒక మిరపకాయ ఉంటుందండి, ఆ మిరపకాయ ఇంతే ఉంటుంది, దాన్ని మీరు కూరలో అంతా కట్ చేసి దాన్ని చిన్న పాట వేసుకోవాలి. మొత్తం వేసుకుంటే కథం మీరు పోతారు. ఓకే, యా. చెక్ హావో బ్లాక్ రైస్, తమింగాల్లో నారింజ. ఇవి జిఏ ట్యాక్స్ ఉన్నాయి. చూడండి, మిర్చి కనబడుతుందా? అట్లా అట్లా మామూలుగా ఉండదు. ఇవి వచ్చేసి మనకి రాణి అహల్యాబాయ్ హోల్కర్. ఎక్కడి నుంచి? ఇండోర్ నుంచి వచ్చింది. ఆమె యొక్క 300th బర్త్డే యానివర్సరీ సందర్భంగా ఈమెను ప్రతిష్ఠించారు మనకి ఇక్కడ. సో ఒక క్వశ్చన్, రాణి అహల్యాబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? ఇండోర్లో ఉంది. అయిపోయి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సాయిల్ టు సిలికాన్ అనే పేరుతో ఏ రాష్ట్రం తన వెహికల్ని తీసుకొచ్చింది? సాయిల్ టు సిలికాన్ ఏ రాష్ట్రం అంటే దీని పేరే ఒడిషా. ఓకేనా? ఒడిషా తీసుకొచ్చింది. ఒడిషా అన్నప్పుడల్లా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు అంటే మనం ఒడిషా అంటున్నాం, ఒకప్పుడు దీన్ని మనం ఏమన్నాం? ఒరిస్సా అన్నాం. ఓకేనా? ఈ ఒరిస్సా నుంచి ఒడిషాగా అది ఎట్లా మారిందంటే 96th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 ప్రకారంగా అది మారింది. ఓకేనా? అది సాయిల్ టు సిలికాన్. సాయిల్ అంటే ఏంటి? మట్టి. మట్టి నుంచి సిలికాన్ అంటే ఇప్పుడు మేము మట్టి నుంచి
మేము సాఫ్ట్వేర్ వైపు అడుగులు వేస్తున్నామని చెప్తుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకుంటే ఇది మకానా. దీన్ని ఏమంటామంటే మనం పూల్ మకానా అంట. ఇక మకానా అంటే మీకు తెలుసు చాలామందికి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మంచి ఫుడ్ కూడా, జిమ్ డైట్ కూడా. ఓకే, ఇట్లాంటి ఫుడ్ మీరు తినాలి. ఈ మకానాకి బీహార్లో చాలా మంచి నేమ్ ఉంది. ఓకేనా, ఈ మకానాకి. ఓకే, యా యా ఈ మకానాకి చాలా మంచి నేమ్ కూడా ఉంది. ఈ మకానాని ఈ బీహార్కి సంబంధించిన వాళ్ళు ఇగో స్పెషల్గా చూడండి, ఇగో మకానా పెద్ద పెద్ద ఇవన్నీ ఇక్కడ వచ్చి పడుతున్నాయి. ఓకేనా, అట్లా దీన్ని ఇక్కడ చూపించడం జరిగింది వాళ్ళ సంస్కృతిని. ఓకే, యా నెక్స్ట్ ఇక ఇంకొంతమంది మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. వీళ్ళు మనకి ఏమంత అవసరం లేదు, బట్ ఒక్కసారి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళ ఈ ఈవెంట్కి వెళ్ళలేకపోతున్నారు. ఒకళ్ళేమో మనకి చిన్న ఇండస్ట్రీలో వెళ్ళిపోవడం జరిగింది. ప్రజలకి సేవ చేస్తూ, అంటే మెడిసిన్లో సేవ చేస్తూ, అంటే మనకి ప్రజలకి అఫోర్డబుల్ మందులు ఇస్తూ, ఇంకొంతమంది అట్లా వీళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. పీడిఎఫ్ మీకు ఉంటుంది కాబట్టి మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇక ఈయూతో FTA, యూరోపియన్ యూనియన్తో ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. దీనివల్ల కొన్ని కార్లు అయితే ఎట్లాంటి ట్యాక్సెస్ లేకుండా మన ఇండియాకి వస్తాయట. ఇవన్నీ కూడా జరిగినాయి. ఇదంతా మళ్ళీ మొత్తం స్టోరీ బయటకు వచ్చినాక మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం తర్వాత. ఇక తెలంగాణ పర్స్పెక్టివ్ చూసుకుంటే ఈ ఫోటో ఎక్కడంటే మనకి పరేడ్ గ్రౌండ్లో, అంటే ఇక్కడ మన హైదరాబాద్లో జేబీఎస్ దగ్గర పరేడ్ గ్రౌండ్ ఒక ఏరియా ఉంటుంది. అక్కడ మనకి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వచ్చేసి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఫ్లాగ్ అన్ఫర్లింగ్ జరిగింది. సో ఇక్కడ ఈ గవర్నర్ ఏం చెప్తుందంటే మనకి తెలంగాణ ఇప్పుడు దేశంలోనే రైస్ ప్రొడక్షన్లో అగ్రగామిగా ఉంటూ ఫిలిప్పీన్స్ కూడా మీరు ఎగుమతి చేస్తున్నారు అని మాట్లాడుతుంది. అదేవిధంగా జోక్ ఏంటంటే 62,000 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇక అది నేను మాట్లాడను ఈ వీడియోలో. సో మరి అవి ఎవరి ఉద్యోగాలు, మరి బీఆర్సీఆ వీలే నాకు తెలియదు. ఇక చెప్పాలండి. ఓకేనా. ఆ మహిళలకు కూడా ఆర్థిక అభివృద్ధి వచ్చిందంట. మరి అది ఇందిరా మహిళా క్యాంటీన్లు. మరి ఇందిరా మహిళా క్యాంటీన్లు మరి నేను చూసిన కొన్ని వరంగల్, కరీంనగర్ ఏరియాలో మొత్తం ఖాళీగానే ఉంటున్నాయి. మరి అది కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అన్నీ ఇక గవర్నమెంట్ మాట్లాడుకుంటుంది కదా, ఇవన్నది. కానీ ఫిలిప్పీన్స్కి బియ్యం ఎగుమతి చేస్తుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ దేశానికి తెలంగాణ బియ్యం ఎగుమతి చేస్తుందంటే ఫిలిప్పీన్స్కి. ఓకే, నెక్స్ట్ ఇది ఒక స్మాల్ ఆర్టికల్ వచ్చింది, ఇది ఒక్క డిస్కస్ చేసుకుని ఇక మనం చూసుకుందాం ఈ వీడియోని. సో భారత రాజ్యాంగం ఎందుకు ఇవన్నీ మాట్లాడుతుందంటే రిపబ్లిక్ డే కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఏ అవార్డ్స్ వచ్చినాయి, రాష్ట్రపతి వీళ్ళ ఇంపాక్ట్ ఏంటి, ఇవన్నీ ఒకసారి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీకు స్టోరీ ఏంటంటే భారత రాజ్యాంగం తన స్వభావం ఎట్లుంది అని ఒక చిన్న ఆర్టికల్ మనకు వచ్చింది. ఈ ఆర్టికల్లో అంటే ఇట్లాంటి ఆర్టికల్ జనరల్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. వీటి నుంచి క్వశ్చన్స్ ఏమైనా అనుకో మనకి ఎగ్జామ్లో వద్దు. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మన దేశపు రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన రాజ్యాంగంగా వర్ణించిన పర్సన్ ఎవరు? ద లాంగెస్ట్ అండ్ ద లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ అని అన్న పర్సన్ ఎవరు? సర్ ఐవర్ జెన్నింగ్స్. ఈ పేరు ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సర్ ఐవర్ జెన్నింగ్స్. ఈ పదాన్ని ఎవరన్నారు? మీరు కానీ లక్ష్మీకాంత్ బుక్, ఆరి మీకు ఇంకా తెలుగులో చూసుకుంటే ప్రభాకర్ రెడ్డి సార్ బుక్, అవి చూసుకుంటే మీకు ఇట్లాంటి పదాలు అందులో కనబడతాయి. ఓకేనా, ఎస్. నెక్స్ట్ తర్వాత మనం చూసుకుంటే మన దేశంలో కొన్ని చేంజెస్ జరిగినాయి. ఆ చేంజెస్ని ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ వల్ల ఆర్టికల్ 370 మనం రద్దు చేసినాం. ఓకే, జమ్మూ కాశ్మీర్ కూడా స్పెషల్ ప్రొవిజన్స్, అంటే వాళ్ళకంటూ స్పెషల్ ఒక ఫ్లాగ్ కానీ ఆ రాష్ట్రంలో ఉన్న భూములు మనం కొనుగోలు చేయకపోవడం కానీ ఇట్లాంటి థింగ్స్ అన్నట్లుగా. సో దాని ప్రకారం ఇక్కడ ఏంటంటే మనం మళ్ళీ రాజ్యాంగాన్ని మనం ఏం చేస్తున్నామంటే అమెండ్ చేసినాం. ఆ అమెండ్మెంట్స్లో ఇక్కడ చూసుకుంటే ఇంతకుముందు లోక్సభకి మనం ఏం చేసే వాళ్ళం అంటే ఒక ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు నియమించేవాళ్ళం. ఎవరు? మనకి రాష్ట్రపతి నియమించేవాడు. ఓకే, అది 331 ఉండదు. ఇంపార్టెంట్ ఇద్దరు ఆంగ్లో ఇండియన్లని లోక్సభకు నియమించాలని మాట్లాడుతున్న ఆర్టికల్ ఏంటి? 331. ఇప్పుడుందా? రద్దు అయిపోయింది. ఓకే, అదేవిధంగా గవర్నర్ ఒక ఆంగ్లో ఇండియన్ని స్టేట్లోని అసెంబ్లీకి నియమించవచ్చు అని మాట్లాడుతున్న ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 333. వీటిని మనం తీసేస్తున్నామని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మొత్తంగా ఇప్పుడు మనం చూసుకుంటే మన దేశంలో అంటే మన కాన్స్టిట్యూషన్లో 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 పార్ట్స్. కానీ చూస్తే మీకు 22 పార్ట్స్ ఉంటాయి. 22 పార్ట్స్ ఉంటాయి. మరి 25 పార్ట్స్ ఎట్లా చెప్తా ఎట్లా అంటే చూడండి. ఇప్పుడు 25 పార్ట్స్ ఎట్లా ఉంటాయంటే మీకు 4కి 4A, 9కి 9A, 14కి 14A, 22నా ఇగో 23, 24, 25 సాటిస్ఫై అయిందా? చాలా ఇంపార్టెంట్. మొత్తంగా 25 పార్ట్స్ ఉంటాయి మనకి. ఇగో ఇట్లా వీటిని మనం తీసేసామని కూడా మాట్లాడుకున్నాం. ఇక ఏక కేంద్ర సమాఖ్య లక్షణాలు. సమాఖ్య అంటే ఫెడరలిజం అంటే
ద డిస్బర్సింగ్ ఆఫ్ ది పవర్స్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంట్రల్. సో ఈ కాంటెక్స్ట్లో చూసుకుంటే మన దేశం నార్మల్ సిచ్యువేషన్లో ఫెడరలిజం చూపిస్తుంది, కానీ అదే ఎమర్జెన్సీ టైంలో అది ఎట్లా మారుతుందంటే మనకి సెంట్రలైజ్డ్ అయిపోద్ది. అంటే పవర్స్ అనేది డీసెంట్రలైజ్ కాదు, సెంట్రలైజ్ అంటే మొత్తం కింద దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు స్టేట్స్ ఏమన్నా కింద మీద చేస్తే నరేంద్ర మోడీ మీ తో కట్ చేస్తారు కదా, అట్లా అన్నట్లుగా. ఓకే, అదొక విషయం మాట్లాడుతుంది. సంక్షేమ స్వభావం అంటే విచ్ మీన్స్ డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీస్, వీటి గురించి మాట్లాడుతుంది. ఇక్కడ మీకు స్టేట్మెంట్ ఏంటంటే మోడర్న్ నేషన్స్ ఆర్ డాష్ వెల్ఫేర్ నేషన్స్, ఓల్డ్ నేషన్స్ ఆర్ ద కింగ్స్ నేషన్స్ దే ఆర్ ఓన్లీ ప్రొటెక్టివ్ ఆర్ ద పోలీస్ నేషన్స్. ఓకే, అండ్ కాన్స్టిట్యూషన్ ఉన్న ప్రతి రాజ్యాన్ని కూడా మనం ఏమంటామంటే లిమిటెడ్ గవర్నమెంట్ అంటాం. ఓకేనా, అన్లిమిటెడ్ కాదు, లిమిటెడ్ గవర్నమెంట్. ఎందుకంటే కింద మీద చేస్తే సుప్రీంకోర్టు ఊరుకోదు, సుప్రీంకోర్టు ఊరుకోకపోతే ఎగ్జిక్యూటివ్ ఊరుకోదు, ఎగ్జిక్యూటివ్ ఊరుకోకపోతే తర్వాత మనం చూసుకున్న లెజిస్లేషన్ ఊరుకోదు, అలా అన్నట్లుగా. ఓకేనా, ఎస్. నెక్స్ట్ దృఢ అదృఢ. మరి మనది స్ట్రాంగ్గా వీక్ కాన్స్టిట్యూషన్ అంటే రెండు క్వాలిటీస్ మన దగ్గర ఉన్నాయి. ఏంటంటే ఎప్పుడైతే మనం అమెండ్మెంట్ గురించి మాట్లాడతామో ఆ టైంలో మనం రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు ఖచ్చితంగా మెజారిటీని మనం చూసుకుంటే నార్మల్ మెజారిటీ కాదు, మనకి హ్యూజ్ మెజారిటీ 2/3 మెజారిటీ ఉండాలి. అదొక విషయాన్ని కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అలా ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకో చిన్న స్టేట్మెంట్ ఉంది, దీనికోసం నేను ఆగుతున్నా. మనకి జవహర్లాల్ నెహ్రూ ఫ్రెండ్ అంట ఆచార్య నరేందర్ దేవ్, జవహర్లాల్ నెహ్రూ ఫ్రెండ్. ఇతను ఏం చెప్పిండంటే భారత రాజ్యాంగం ఏ ఒక్క సిద్ధాంతానికి అనుబంధంగా మార్చలేదు, ఏ ఒక్క సిద్ధాంతం పైన ఆధారపడి నిర్మించలేదు. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరైనా అడుగుతారు. ఓకేనా, ఎందుకు అది మాట్లాడినంటే మన దేశం చూడండి, మన దేశం పూర్తిగా క్యాపిటలిజాన్ని ప్రమోట్ చేయదు, పూర్తిగా కమ్యూనిజాన్ని ప్రమోట్ చేయదు. మన దగ్గర ఉన్న ఇజం ఏంటి? సోషలిజం. ద ప్రీస్ట్ ఆఫ్ ద సోషలిజం నెహ్రూ, సామ్యవాదాల పూజారి నెహ్రూ అంటాం మనం. ఓకేనా, తర్వాత ఎస్కే చౌబే అభిప్రాయం ప్రకారం చూసుకుంటే గాంధీజీ అత్యంత ప్రభావవంతమైన సిద్ధాంతం, భారతీయుల మైండ్ సెట్ పైన, రాజ్యాంగ పరిషత్ సభ్యులపైన ఈ సిద్ధాంతం ఎంతో ప్రభావం చూపింది. భారత జాతీయోద్యమ కాలంలో మన నాయకుల భావజాలం, విలువలు ఇవన్నీ కూడా, అంటే ఇక్కడ గాంధీజీ వల్ల మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మారిపోయిందని అన్న ఆ పర్సన్ ఎవరంటే ఎస్కే చౌబే అనే పర్సన్గా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఓకేనా, ఇంతకు మించి ఇక్కడ చెప్పలేను. అండ్ ఆ 2 మిజైల్స్ వచ్చినాయి కాబట్టి ఆ ఒక్కసారి నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఓకేనా, సూర్యాస్త్ర రాకెట్ సిస్టమ్. ఈ రాకెట్స్ సూర్యాస్త్ర రాకెట్ సిస్టమ్ అంటే ఇవన్నీ మిజైల్స్ ఏనండి. మరి రాకెట్ ఏంటంటే దీనికి ఒక శాటిలైట్కి ఉండాల్సిన కెపాసిటీ, దట్టు ఒక మిజైల్కి ఉండాల్సిన కెపాసిటీ, ఈ 2 కెపాసిటీలు మనకు ఉంటాయి. అయితే ఈ కాంటెక్స్ట్లో మనని ఎగ్జామినర్ క్వశ్చన్ అడిగితే ఏం అడుగుతారో చెప్తుంది ఇప్పుడు మీకు. ఆ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని రేంజ్ ఎంత? దీని రేంజ్ మనం చూసుకుంటే 300 కిలోమీటర్. ఓకేనా, తర్వాత దీన్ని ఎవరు తయారు చేస్తారు? సరిపోద్ది, దీన్ని ఎవరు తయారు చేస్తారు? మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే నైబి లిమిటెడ్ వాళ్ళు తయారు చేస్తారు. టెక్నాలజీ ఎవరు ఇచ్చారంటే ఎల్బిట్ సిస్టమ్ వాళ్ళు ఇచ్చారు. మరి టెక్నాలజీ బేస్ చూసుకుంటే ఇజ్రాయెల్ చెందిన పల్స్ అంటే ప్రిసైజ్ యూనివర్సల్ లాంచింగ్ సిస్టమ్. ప్రిసైజ్ అంటే ఇక్కడ అర్థం ఏంటో తెలుసా మీకు? చాలా ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక మెట్రో స్టేషన్ ఉందండి, ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది, ఈ ఇల్లునే మీరు పేల్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఈ మిజైల్ మీరు వాడారు అనుకోండి, మ్యాక్సిమం కొల్లేటరల్ డ్యామేజ్ అంటే వేరే మిసైల్ వాడితే ఈ ప్లేస్ మొత్తం మనకి బర్న్ అయిపోద్ది, ఇది వాడితే ఇక్కడ వరకు మాత్రమే చిన్న డ్యామేజ్ అయ్యి మెట్రోకి ఏం కాకుండా ఉంటుంది. అట్లాంటిది మేజర్ దీన్ని తయారు చేస్తారు అంటే మనకి నైబ్ లిమిటెడ్ ఎల్బిట్ సిస్టమ్, ఇది ఇజ్రాయెల్లో పల్స్ సిస్టమ్ని ఫాలో అవుతుంది. పల్స్ అంటే ప్రిసైజ్ యూనివర్సల్ లాంచింగ్ సిస్టమ్. ఓకేనా, ఇది సరిపోతుంది. చూసుకుంటే ఇది మనకి 300 కిలోమీటర్ వరకు మనకి రేంజ్ అనేది మనకి ఎక్స్టెండ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ పినాకా రాకెట్ సిస్టమ్. ఇది కూడా నేను మాట్లాడినా, ఇది కూడా మనం చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఇది ఒక 120 కిలోమీటర్ వరకు దీని రేంజ్ ఉంటుంది. ఇంతకుముందు చూసుకుంటే జస్ట్ 45 కిలోమీటర్ ఉంటుంది, ఇప్పుడు రేంజ్ పెరిగింది. ఓకేనా, పినాకా అంటే ఏంటంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ బో, అంటే మనం ధనుసు అంటాం కదా, ఇది శివుడి చేతిలో ఉండే ధనుస్సు. ఇది మనకి ఆర్మీకి ఇప్పుడు గిఫ్ట్గా ఇవ్వబడింది. ఓకే, దీన్ని తయారు చేసేది ఎవరైనా మనకు అడుగుతారు. ఇది చూసుకుంటే డిఆర్డిఓ కంట్రోల్లో ఉన్న ఏఆర్డి, ఇవి 2 కూడా పూణేలో ఉన్నాయి. ఏఆర్డి ఏంటంటే ఆర్మామెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. నెక్స్ట్ చూసుకుంటే హై ఎనర్జీ మెటీరియల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది కూడా మనకి ప్రెసిజన్ గైడెడ్ రాకెట్స్. ప్రెసిజన్ అంటే ఇప్పుడు చెప్పా కదా, ఇప్పుడు ఇగో ఇది దిల్సుఖ్నగర్ మెట్రో ఆర్ ఏదో ఒక మెట్రో స్టేషన్ అనుకోండి, ఇక్కడ ఒక ఉగ్రవాది ఉన్నాడు, నార్మల్ మిజైల్ అయితే ఈ మెట్రో మొత్తం పేలిపోద్ది, ఈడు కూడా పేలిపోతాడు. కానీ ఇది చేస్తే కొల్లెటరల్ డ్యామేజ్, చాలా మినిమల్ కొల్లెటరల్ డ్యామేజ్ ఉంటుంది అట్లా అన్నట్లుగా. ఓకే, యా, సో ఇలా మన కళ్ళ ముందుకు వచ్చింది. ఇక ఫైనల్గా వందే మాతరం గురించి మాట్లాడుతున్నా. వందే మాతరం రాసింది ఎవరంటే బంకిం చంద్ర చటోపాధ్యాయ. ఇతను ఎవరంటే మనకి అప్పట్లోనే
బెంగాల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయింది. అంటే అప్పట్లో డిగ్రీ, మీరు డిగ్రీ చేసిర్రా, మరి మీకు వాల్యూ ఉందా? అతను బెంగాల్లో ఆ యూనివర్సిటీలో ఫస్ట్ డిగ్రీ పర్సన్ ఉన్నట్లుగా. ఓకే, ఇతను రాసిన ఒక పాటనే ఈ వందే మాత్రం. ఎప్పుడు సార్ అది జరిగింది అంటే, అది మనకి చూసుకుంటే 150 years అయింది కదా ఇప్పటికి మనకి. సో చూసుకుంటే ఇది మనకి 1875 నవంబర్, ఈ 7-8 ఈ టైంలో దీన్ని రాయడం జరిగితే, తర్వాత 1882లో ఇతని నావెల్ అయిన ఆనంద్ మట్, ఎందులో ఆనంద్ మట్లో ఈ వందే మాత్రం అనేది ఇన్స్క్రైబ్ అయిపోయింది. ఇది కూడా మనం చూసుకుంటే సన్యాసి రెబెలియన్ని ఇది మాట్లాడుతుంది. సన్యాసి రెబెలియన్. మరి సన్యాసులు ఎందుకు రెబెల్గా మారారు అఖండ సినిమా వస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఎందుకు ఒక సన్యాసి, ఒక అఘోరాలు ఎందుకు యుద్ధం చేశారంటే ప్రాబ్లం వస్తుంది కాబట్టి యుద్ధం చేస్తారు. అప్పట్లో కూడా బ్రిటిషర్స్ చాలా దారుణంగా మన మీద పన్నులు వేస్తే ఇట్లా తీయడం జరిగింది. అప్పుడు ఈ ఆనందమట్లో ఈ పాటను మనం వాడుకోవడం జరిగింది. తర్వాత మనం చూసుకుంటే ఇదే పాటని 1896లో కలకత్తాలో సయ్యద్ రహమదుల్లా సయానీ ఆధ్వర్యంలో దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ పాడితే జాదునాథ్ భట్టాచార్య స్వరాలు సమకూర్చడం జరిగింది. ఆ పొజిషన్లో దీన్ని పాడడం జరిగింది. ఓకేనా? తర్వాత 1911లో జనగణమన కూడా పాడడం జరిగింది. ఓకే, సో చూసుకుంటే ఇక్కడ మనకి బంకిం చంద్ర చటోపాధ్యాయ మీద అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఒకటి దుర్గేష్ నందిని ఇతను రాసిన ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ. ఓకేనా? ట్రయాంగులర్ లవ్ స్టోరీ ద బెంగాలీ రొమాన్స్ వాజ్ ద పబ్లిష్ ఇన్ 1865. ఈ డేట్ ఏం అవసరం లేదు, దుర్గేష్ నందిని ఈయనదే. తర్వాత మనం చూసుకుంటే కపాల కుండల, మృణాలిని, వృషభృక్ష, చంద్రశేఖర, రజని, రాజసింహ, దేవీ చౌదరాని, ఇవన్నీ పుస్తకాలు ఈయన రాయడం జరిగింది. తర్వాత ఆనంద్ మఠ అనే నావెల్, ఇది ఇన్నిసార్లు మీ పోలీస్ ఎగ్జామ్స్లో అడిగిందంటే అతనికే గుర్తులేదండి, అన్నిసార్లు దీన్ని అడగడం జరిగింది. ఓకే, తర్వాత మనం చూసుకుంటే ఇక మేజర్గా ఇక్కడ సన్యాసి రెబెలియన్ గురించి ఈ ఆనంద్ మఠ చెప్తుంది. సన్యాసులు ఎందుకు తిరుగుబాటు చేసిర్రు. ఓకేనా? 1770 to 1800 వరకు వీళ్ళు ఎందుకు తిరుగుబాటు చేసిర్రు, ఈ స్టోరీ మొత్తం కూడా దీనిలో చెప్పడం జరుగుతుంది. అఫ్కోర్స్ మీకు తెలుగులో అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ని 1896లో సయ్యద్ రహమదుల్లా సయానీ ఆధ్వర్యంలో ఈ వందే మాత్రం పాడడం జరిగింది. అది కూడా కలకత్తాలో. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఐఎన్సీ గురించి వచ్చినప్పుడు మీరు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది 1885 డిసెంబర్ 28న మనకి బాంబేలో తేజ్పాల్ సాంస్క్రిట్ కళాశాలలో 72 మెంబర్స్ ఆధ్వర్యంలో దీన్ని తీసుకోవడం జరిగింది. దీనికి అంతా లా ప్రమోట్ చేసిన పర్సన్ అంటే ఇతనే, ఏవో హ్యూమ్, అల్లన్ ఒక్టవియన్ హ్యూమ్. ఇతను మనకి ఇటావా డిస్టిక్లో కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి. ఇతన్నే మనం ఏమంటామంటే ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ, భారతదేశ పక్షి శాస్త్ర పితామహుడిగా ఇతనికి పేరు కూడా ఉంది. ఓకే, సో ఇతను దీన్ని తీసుకోవడం జరిగింది. ఇతను తీసుకొచ్చిన ఇంకో థియరీ ఏంటంటే సేఫ్టీ వాల్వ్ థియరీ. ఓకేనా? దీన్నే మనం ఏమంటామంటే రక్షక కవాట సిద్ధాంతం అంటాం. ఈ టైంలో మనకి వైస్రాయ్గా ఉన్న పర్సన్ ఎవరంటే ఇతనేనండి. ఇతని పేరు ఏంటంటే లార్డ్ డఫ్రిన్. ఓకేనా? ఎస్. సో ఇవి వస్తా మనకి ఇంపార్టెంట్ ఐఎన్సీ సెషన్స్. సో మేజర్గా మనం చూసుకుంటే 1885లో మనకి బాంబేలో ఒక సెషన్ జరిగింది, దానికి ఉమేష్ చంద్ర బెనర్జీ. 1886లో కలకత్తాలో జరిగింది, దాదాబాయి నవరోజీ. 1887లో మద్రాసులో జరిగింది, సయ్యద్ బద్రుద్దీన్ తాబ్జీ ఫస్ట్ ముస్లిం. 1888లో అలహాబాద్ జరిగింది, జార్జ్ యూలే ఫస్ట్ ఆంగ్లో పర్సన్, ఇంగ్లీష్ పర్సన్. 1896లో జరిగింది కలకత్తాలో, రహమతుల్లా సయానీ. ఇక్కడే మనకి వందే మాత్రం. ఓకేనా? ఈ వందే మాత్రం పాట ఇక్కడనే పాడడం జరిగింది. ఓకేనా? పాడింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. మన దానికి మ్యూజిక్ కంపోజిషన్ ఇచ్చింది ఎవరు? జాదునాథ్ భట్టాచార్య. ఓకేనా? జాదునాథ్ భట్టాచార్య. అబ్బా సార్ ఎందుకు సార్ ఇవన్నీ చెప్తారంటే గుర్తుపెట్టుకోండి, ఒక్క మార్కుడు ఇక్కడ నుంచి మిస్ అవ్వడానికి మనకి ఛాన్స్ లేదు. ఓకేనా? తర్వాత 1905 ఇక్కడ ఏం జరిగింది? బెంగాల్ విభజన, ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్ జరిగింది కదా. ఇది బెనారస్లో జరిగిన ఐఎన్ సెషన్. గోపాలకృష్ణ గోఖలే దీనికి హెడ్గా ఉన్నాడు. నెక్స్ట్ 1907లో ఎక్స్ట్రీమిజం, మోడర్నిజం ఇద్దరు కూడా మనకి విడిపోయారు, అతివాదులు మితవాదులు. ఇది సూరత్లో జరిగింది. అందుకే దీన్ని సూరత్ స్ప్లిట్ ఆఫ్ ది ఐఎన్సీ అంటాం మనం. ఓకేనా? స్ప్లిట్ అంటే విడిపోవడం. దీనికి ఎవరు హెడ్ అంటే రాస్ బిహారీ ఘోష్. ఓకే, నెక్స్ట్ 1909లో ఇది లాహోర్ జరిగింది, మదన్ మోహన్ మాలవ్య. ఎందుకంటే 1909లో మింటో మార్ల రిఫార్మ్స్ మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ 1911లో కలకత్తాలో జరిగింది, దీనికి బిషన్ నారాయణ్ దార్. ఎందుకు ఇది మనకి అంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనకి తొలిసారిగా జన గణ మన సాంగ్ని పాడడం జరిగింది. ఈ జనగణ అండ్ వందే మాతరం ఈ రెండు కూడా మనకి 1950 జాన్ 24న మన దేశం వీటిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇక 96లో లక్నో జరిగింది. లక్నో ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మనకి అతివాదులు, మితవాదులు, ముస్లిం లీగ్, ఎక్స్ట్రీమిజం, మోడరిజం, ముస్లిం లీగ్ వీళ్ళు కలిసిపోవడం జరిగింది. దీనికి హెడ్ ఎవరంటే అంబికా చరణ్ మజుందార్. అండ్ దీన్నే మనం ఫార్చ్యూన్ ఈవెంట్, అదృష్టవంతమైన ఐఎన్సీ సభ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ 97 ఇది కలకత్తాలో జరిగింది. దీనికి హెడ్ ఎవరంటే అనిబిసెంట్. అనిబిసెంట్ ఎవరంటే
ఫస్ట్ లేడీ హూ ప్రిసైడెడ్ ద ఐఎన్సి, ఓకేనా. అండ్ ఫస్ట్ లేడీ, ఫస్ట్ ఫారిన్ లేడీ. ఓకే, నెక్స్ట్ 1924లో గాంధీజీ బెలగావిలో అధ్యక్షత వహించడం జరుగుతుంది. తర్వాత 1925లో సరోజినీ నాయుడు కాన్పూర్లో అధ్యక్షత వహించడం జరుగుతుంది. సరోజినీ నాయుడు సెకండ్ లేడీ హూ ప్రిసైడెడ్ ద ఐఎన్సి అండ్ షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ లేడీ హూ ప్రిసైడెడ్ ద ఐఎన్సి అని ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు, ఓకేనా. సో గాయస్, ఇది ఎంటైర్గా మనం మాట్లాడుకున్న రిపబ్లిక్ డే అండ్ పద్మ అవార్డ్స్కి సంబంధించిన ఎంటైర్ డీటెయిల్ వీడియో. ఇది మీకు లెంతీగా అనిపిస్తే దీన్ని మీరు వీలైతే 3 పార్ట్స్లో లేదా 2 పార్ట్స్లో ఈ వీడియోని చూడండి. ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే, అఫ్కోర్స్ ఈ వీడియో చేయడానికి నాకు అప్రాక్సిమేట్లీ 2 days టైం పట్టింది. అఫ్కోర్స్ ఇంత డేటా గేదర్ చేసి మీకు ముందుకు తీసుకురావాలి. 2013 to till ఉన్న క్వశ్చన్స్ అన్నీ గేదర్ చేసి మీ ముందుకు తీసుకొచ్చా. అఫ్కోర్స్ మీకు చాలా ఎగ్జాస్టింగ్ అనిపించవచ్చు, బట్ ఇప్పుడు అనిపించిన ఈ ఎగ్జాస్ట్ మీరు రాసే ఆ 3 గంటల్లో మీరు చూడబోతున్న 2 లేదా 3 మార్కులు, 2 లేదా 3 మార్కుల కోసం 2 గంటల టైం కూడా ఇన్వెస్ట్ అయినప్పుడు యు ఆర్ నాట్ అ గుడ్ ఆస్పిరెంట్, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో ఇంతకంటే బెటర్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. దిస్ ఇస్ యువర్ షాన్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్.